రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది అక్షర సత్యమని చెప్పకనే చెప్పుకోవచ్చు అనే దానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు ఏదో ఒక ప్రాంతం నుండి నిత్యం చూస్తూ ఉంటాం. ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తారు, ఎవరిని ఎవరు కలుపుని పోతారో తెలియని పరిస్థితి. ఇందుకు పోరుమావిళ్ల వేదికని చెప్పవచ్చు. మాజీ శాసనసభ్యురాలు విజయమ్మకు తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు సుబ్బారావు కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీకి రెబల్గా మారిన విజయ జ్యోతికి వెన్నంటి ఉన్న సుబ్బారావు తిరిగి మళ్లీ విజయమ్మ గూటికి చేరారు. పరిస్థితుల ప్రభావం వల్ల వర్గం మారానని తెలుసుకొని తెలుగుదేశం కుటుంబంలో ఉన్నానని, ఈ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసేందుకు విడిపోయిన మేమంతా ఒకటిగా మారామన్నారు. విభేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరినీ కలుపుకొని అభ్యర్థి రాజశేఖర్ను గెలిపించేందుకు అందరం సైనికుల్లా పోరాటం చేసి తమ సత్తా ఏమిటో చూపించాలని విజయమ్మ, సుబ్బారావు, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డిలు పిలుపునిచ్చారు. పార్టీ దేశాల మేరకు అన్ని గ్రామాలలో పర్యటించి ఓట్లను అభ్యర్థించి టీడీపీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ బాషా, సీత, వెంకట సుబ్బయ్య, రంతు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మన పెద్దవారైన రామసుబ్బారావు గారి టికెట్ రితీష్ కుమార్ రెడ్డి గారు, రాజీవ్ భాష గారు, అందరూ కలిసి పార్టీని ఇంకా భారీ ఎత్తున మెజార్టీ తీసుకోవడానికి చాలా సీనియర్ కార్యకర్తలు, పార్టీలో చాలా పెద్ద ఆయన, నాకు కూడా ఒక 7 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం పెద్దవారు. సో ఈ పూర్వాల పట్టణంలో చాలా ముఖ్యంగా పార్టీకి ఎంతో సేవలు అందించేవారు. పార్టీ ఈ స్థాయికి, పార్టీ కొద్దిగా అట్టడుగు స్థాయిలో ఉన్న రోజుల్లో కూడా పార్టీకి ఎంతో సేవలు అందించి ఈరోజు ఇంత స్థాయికి తీసుకురావడానికి కూడా రామసుబ్బారావు గారి కృషి ఎంతో ఉంది. ఇంకా నేను పార్టీకి కొత్తవాడిని, మిగతా కార్యకర్తల నాయకులందరూ కూడా పెద్ద ఆయన గురించి బాగా తెలుసు. పెద్ద ఆయన సేవల గురించి మేడం గారు, రితీష్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఇంటి దాకా వచ్చి పెద్ద గారి ఆ సేవలు ఇంకా పార్టీకి రాబోయే రోజుల్లో మన ఎలక్షన్స్లో ఇంకా నన్ను భారీ ఎత్తున మెజార్టీలో గెలిపించడానికి, రామసుబ్బారావు గారి సేవ వినియోగించుకోవడానికి, నన్ను పరిచయం చేసుకోవడానికి ఈ వాళ్ళ గృహానికి సందర్శించడం జరిగింది. సో ఆయన కూడా మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించి పార్టీకి కూడా మంచి కృషి చేస్తానని, మంచి మెజార్టీలో మంచి సాధించి పార్టీ యొక్క పరువులు, పార్టీ యొక్క గొప్పతనాన్ని పూర్వాల పట్టణంలో ఇంకా ఉన్నత చేస్తానని కూడా అన్నగారు, పెద్దగారు చెప్పారు. అందుబట్టి అన్నగారు రాబోయే రోజుల్లో అందరూ కార్యకర్తలు కూడా కలిసిమెలిసి ఇంకా మంచి మెజార్టీ తీసుకురావడానికి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కంటే కూడా మన ఐకమత్యాన్ని, నాయకత్వాన్ని, ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలంటే కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మన నాయకత్వం యొక్క గొప్పతనాన్ని మేము ఐకమత్యంగా ఉంటాము అనే విధంగా అందరికీ కూడా, ప్రజలకు, ప్రతిపక్ష పార్టీ వారికి, మన అధిష్టానాన్ని కూడా మనం చూపించబోతున్నామని కూడా నాకు చాలా నమ్మకం కలుగుతుంది. కాబట్టి మరొకసారి కార్యకర్తలు ఇదంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులము, అంతకంటే తెలుగుదేశం కుటుంబ సభ్యుల కంటే ఇదంతా పెద్ద కుటుంబ సభ్యులము. అందరం రేపటి నుంచి ఎన్నికలు క్యాన్వాస్ తిరిగేందుకు రాత్రి కూర్చొని అందరం ఒక ప్రణాళికంగా ఆలోచించుకొని ఈ పౌర్మామిల్ల మండలం అంతా క్యాన్వాస్ తిరిగేందుకు రేపటి నుంచి మొదలు పెడతాము. ఈరోజు మరి డాక్టర్ రాజశేఖర్ గారు పోటీగా పెడుతున్నారు కాబట్టి ఈసారి అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ముందుకు పోయి అత్యధిక మెజార్టీతో క్యాండిడేట్ గెలిపించుకొని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళాను. పట్ల ఆదినారాయణ ఎంపీ గారి మెడికైతేమి మరి రాజశేఖర్ గారి కానీ అత్యధిక మెజార్టీతో తీసుకొని గెలిపించుకుంటామని ధైర్యం ఉంది. ఎందుకంటే 2-3 రోజుల నుంచి నేను క్యాన్వాస్ తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అడక్క ముందే ప్రజలు ముందుకు వచ్చి మాకు మా ఇంట్లో వృద్ధాప్య పింఛన్ అయితేమి, పసుపు కింద డబ్బులు వచ్చినాయి, మాకు సహాయం చేసిందమ్మా, మీకెందుకు అంతగా చంద్రబాబు నాయుడు మాకు సహాయం చేస్తే మేము వేయకుండా ఆడిపోతామని చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ప్రజల ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం మేము అమలు జరిపినాం. కాబట్టి ఆ ధైర్యం మాకుంది. ప్రతి ఒక్కరూ మాకు చంద్రబాబు నాయుడు గారు చేసిన కష్టానికి ఫలితం ఇచ్చి తప్పకుండా గెలిపించుకుంటామని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకు పోతున్నాము. మేమందరం కూడా